అబ్దుల్ అజీజ్ బిన్ అహ్లు షేక్ ఈయన చాలా పెద్ద గొప్ప ధార్మిక పండితులు. ఈయన ఐసిస్కు సంబంధించినటువంటి విషయం ఏం చెప్పారంటే, ఐసిస్ అనేది పచ్చి ఉగ్రవాద సంస్థ, వీరు టెర్రరిస్టులు, ముస్లింల పేరుతో ఇస్లాం ధర్మాన్ని నాశనం చేయడానికే ఈ సంస్థ పుట్టుకొచ్చింది. వీరు తిరుగుబాటుదారులు, రక్త పిపాసులు, అదేవిధంగా ప్రజల గౌరవాన్ని మంట గలిపేవారు. వీరికి స్త్రీలంటే ఏమాత్రం కూడా గౌరవం కూడా లేదు అని వార్తాపత్రికల్లో చదివాను అని చెప్పేసి కూడా షేక్ ఈ విషయాన్ని తెలియజేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, వీరు ఏ దేశం పైన అయితే దాడి చేశారో ఆ దేశ సంపదను దోచుకున్నారు, ఆ స్త్రీలను అగౌరవపరిచారు. కాబట్టి ఇలాంటి ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పారు. అదేవిధంగా వీరు జిహాద్ పేరుతో ఏదైతే అరాచకాలను సృష్టిస్తున్నారో వాస్తవంగా వీరు జిహాద్ చేయట్లేదు, వీరు నరరూప రాక్షసులు. వీరిని ఎట్టి పరిస్థితుల్లో మనం సమర్థించకూడదు, అదేవిధంగా వీరికి సహకరించకూడదు, వీరికి సానుభూతి పరులుగా మారకూడదు అని ఫత్వా జారీ చేయడం జరిగింది. అల్లమా షేక్ ఇబ్నే బాజ్ రహీమహుల్లా వారు ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలను ఉద్దేశించి తెలియజేశారు, మీరు అల్లాకు భయపడండి, అల్లా శిక్షకు భయపడండి, మీరు చేసినటువంటి తప్పుల పట్ల ప్రాయశ్చితం చెంది సరైన మార్గంలో నడవండి, ఇస్లాం ధర్మాన్ని అపనిందల పాలు చేసే ప్రయత్నం చేయకండి అని షేక్ బిన్ బాజ్ రహీమహుల్లా వారు కూడా ఐసిస్కి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది ముస్లిం పండితులు ఐసిస్ లాంటి, అల్ ఖైదా లాంటి, అదేవిధంగా హిజ్బుత్ తహ్రీక్ లాంటి ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీరందరూ కూడా ఇస్లాం ధర్మాన్ని నాశనం చేయడానికి ఇస్లాం పేరుతో పుట్టుకొచ్చినటువంటి సంస్థలుగా భావిస్తూ ఇలాంటి వ్యక్తులతో ఎవరు జత కట్టకూడదని, వీరి కోసం పని చేయకూడదని, వీరి కోసం ప్రచారం చేయకూడదని ఫత్వాలు కూడా జారీ చేశారు. కాబట్టి ఎంతమంది అయితే గొప్ప గొప్ప పండితులు ఉన్నారో వీరంతా కూడా ఈ ఐసిస్, అల్ ఖైదాని ఉగ్రవాద సంస్థలుగా పేర్కొని వీరికి సానుభూతి పరులుగా మారకూడదని, వీరికి సహకరించకూడదని, వీరికి వ్యతిరేకంగా పోరాడాలని కూడా వారు ఫత్వాలు జారీ చేశారు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే, ఎంతమంది అయితే ముస్లిం ధార్మిక పండితులు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద పండితులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఐసిస్ని ఉగ్రవాద సంస్థగా వీరు గుర్తించారు. ఇతర అల్ ఖైదా లాంటి ఎన్నైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీరందరూ కూడా ఇస్లాం ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టుకొచ్చినటువంటి సంస్థలు, వీరు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు. కాబట్టి వీరి పట్ల ఎలాంటి సానుభూతి పరులుగా ఉండకూడదని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. ఇలాంటి సంస్థల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టుప్రక్కల ఎవరైనా, ఎవరిపైన మన అనుమానం వచ్చినా వెంటనే మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ విషయాన్ని చేరవేయాలి. అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ని కాస్త మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ముస్లిం ఉలమాలు, ముస్లిం ధార్మిక పండితులు దాదాపుగా 1070 మంది ఐసిస్ని వీరు ఉగ్రవాదులు అని చెప్పేసి, అదేవిధంగా వీరికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తూ ఈ ఐసిస్ సంస్థ అనేది మానవత్వానికే మచ్చ, అదేవిధంగా ఇస్లాం శాసనాలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఉగ్రవాదులని, వీరు ఏదైతే చెప్తున్నారో మేము ఇస్లాం స్థాపించడానికి ఈ పనులు చేస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమని వీరికి వ్యతిరేకంగా ఫత్వా కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఐసిస్ అయినా, అల్ ఖైదా అయినా ఇస్లాంతో సంబంధం లేనటువంటి సంస్థలు ఇవి. ఇస్లాం పేరు చెప్పుకొని వారి సొంత ప్రయోజనాల కోసము ఏదైతే చేస్తున్నారో అది జిహాద్ కాదు. వీరికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా మాయిదా నంబర్ 5 ఆయత 32లో తెలియజేస్తున్నాడు, మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతల నాస జమియా. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవుల్ని చంపినంత సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానమని చెప్పేటటువంటి ఏకైక గ్రంథం ఖురాన్. కాబట్టి ఖురాన్ ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని బోధించదు. ఇది కేవలం ఒక అపోహ, అపార్థం తప్ప మరేమి కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా, ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.